హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి సింపుల్గా లంచ్ బాక్స్కి పుదీనా రైస్ చేస్తున్నానండి. ఫస్ట్ పుదీనా మొత్తాన్ని నీట్గా కడుక్కొని మిక్సీలో వేసేసుకుంటున్నాను. తర్వాత ఒక అల్లం వెల్లుల్లి రెబ్బ, ఎల్లిపాయ వేసేసాను. సో కారం, పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి, సరిపడినంత పచ్చిమిర్చి, సరిపడినంత ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీకి పట్టేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం మిక్సీకి పట్టేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. సో బౌల్ పెట్టుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, కాజులు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఇక్కడ లంచ్ బాక్స్కి అర్జున్కి కాబట్టి నేను మసాలాలు ఎక్కువ వేయలేదు, నార్మల్గా అవి 3 వేసేసాను. ఇంకా అవన్నీ వేగిపోయాయి. అందులోనికి ఒక ఆనియన్ కట్ చేసేసుకొని మొత్తం వేసేసాను. ఆనియన్స్ మొత్తం మగ్గడానికి ఒక 5 మినిట్స్ అలా టైం పడుతుంది. ఇంకా అందులోనికి సరిపడినంత ఉప్పు వేసాను. అందులో కొంచెం, ఇందులో కొంచెం వేసానండి. సరిపడినంతనే వేసాను. మళ్ళీ మీరు 2 టైమ్స్ వేశారు అని అంటారు అనేసి ముందే చెప్తున్నాను. సో ఇంకా ఆల్మోస్ట్ ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి. అందులోనికి మనం మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకున్న పేస్ట్ మొత్తం వేసేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఈ పేస్ట్ మొత్తం ఆనియన్స్ మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా చూసారా, ఇక్కడ ఆయిల్ మొత్తం పైనకి తేలేలాగా లైట్గా కనిపిస్తుంది. ఇంకా ఇది మొత్తం ఫ్రై అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఫ్రై అయిపోయాక ఇంకా రైస్ని ఉడికించుకొని పక్కన పెట్టుకొని చల్లార పెట్టేశాను. ఇంకా సరిపడినంత రైస్ వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటే సింపుల్గా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా సాల్ట్ పడుతుందా, కారం పడుతుందా అనేది టేస్ట్ చూసేసుకుంటే సింపుల్గా పుదీనా రైస్ రెడీ.